మీకు లవ్ ఉందా? అంటే లవ్ ఉందంటే ప్రేమ ఉందా అని చెప్పని అంటారు, అట్లా కాదు. మీరు ఏమైనా రిలేషన్ లో ఉన్నారా? లేదండి. అంటే దాచడానికి ఏం లేదు. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ ఇన్ కేస్ ఇట్ హ్యాపెన్స్, బట్ లేదు. ప్రస్తుతానికి నా కెరియర్ అండ్ నేను చెప్పినట్టు నా చిన్న సర్కిల్. స్మాల్ వరల్డ్. నాకు ఎలా అంటే నేను నా అన్నయ్యతో చాలా కనెక్టెడ్ అన్నమాట. సో ఏ పని చేసినా ఇంటికి నేను బెంగళూరుకి వెళ్ళి మనం మిడ్ నైట్ వచ్చినప్పుడు కూడా నాతో పాటు ఈజ్ లైక్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ మేమిద్దరు. లేదా కాల్ నాకు వస్తుంది లేదా అన్నయ్యకి వస్తుంది అన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఐఎమ్ హ్యాపీ ఆ చిన్న సర్కిల్లో. అలాని లేదు నాకు ఇష్టం లేదు అనేది ఏం లేదు, కానీ ప్రస్తుతానికి నేను హ్యాపీగా ఉన్నా. చిన్న సర్కిల్లో ఏం లేకుండా కెరియర్ సెట్ చేసుకోవాలనే హ్యాపీ మూడ్ లో ఉన్నా. మీరు ఉన్నారు ఓకే, కానీ మిగతా వాళ్ళు ఉండరు కదా. మిగతా వాళ్ళు ఉండరు కదా, ట్రై చేస్తారు కదా. పావం ట్రై చేస్తారు. అట్లా మీకు ఏమైనా వచ్చినాయి అట్లా ఏమన్నా? వచ్చిందైతే ఉంది, కానీ పావం అంటే నేను ఇప్పటి గురించి తర్వాత అడుగుతారు. స్కూల్ కాలేజ్ డేస్. కాలేజ్ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి డెఫినెట్లీ. అప్పుడు మీ అంటే ఖచ్చితంగా అంటే లవ్ చేయాలని కాదు, ప్రతి ఒక్కరు క్రష్ అనేది ఉంటుంది. క్రష్ సడన్ గా ఇలా నాకు గుర్తు రావట్లేదు, బికాస్ నాకు అంత ఆపర్చునిటీ ఇవ్వలేదు. మేబీ ఇది టూ ఫిల్మీలా అనిపిస్తుందో ఏంటో నాకు తెలియదు, కానీ ఐ విల్ నాట్ టేక్ నేమ్స్. బట్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు అది ఒక డిఫరెంట్ సినారియో లాగా ఉండేది. అంటే సూపర్ సీనియర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఎవరైనా ఇష్టం ఉంటే అలా ఉంటే, అంటే నాకు నేను చెప్పాను కదా మోస్ట్లీ నేను ఫెస్ట్స్ కి అలాంటిది వెళ్ళేదాన్ని. అండ్ ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ కాలేజ్ మోర్ దెన్ ఈ లవ్ క్రష్ అనేకినా నాకు ఫ్రెండ్స్ తో ఉండాలి, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలి. అప్పటికి మెమోరీస్ అనేది అంతా నాకు తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత వి మేడ్ లాట్ ఆఫ్ మెమోరీస్ కదా అనిపించేది, కానీ అప్పుడు ఉండేటప్పుడు బంక్ కొట్టేది. తెలియదు, కాలేజీలో మనం ఉన్నప్పుడు తెలియదు, బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని రివైండ్ చేసుకుంటే సీరియస్లీ అన్ని సబ్జెక్ట్స్ ఎలా చదివాము, అంత అల్లరి ఎలా చేసామనేది. సో క్రష్ అనేది నాకు గుర్తు రావట్లేదు. అంటే ఎవరైనా స్కూల్లో ఇట్లాగా మిమ్మల్ని ఎవరైనా ర్యాగ్ చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ర్యాగ్ లేదు, నాకు ఇష్టం ఉండేది. ఎవరైనా ర్యాగ్ చేసి నేను మాటలు ఇవ్వాలనేది ఉండేది, కానీ ఎవరు చేయలేదు ర్యాగింగ్ అని. రిటర్న్ ర్యాగింగ్ చేస్తారు మీరైతే. మీరు ఎవరైనా ర్యాగింగ్ చేస్తారు కదా, రిటర్న్ చేస్తారు మీరు. అవునవును, డెఫినెట్లీ చేస్తా. అలా ఎవరు లేరా మరి? లేదు, ఉంటారు కదా క్రష్ అట్లా. అది నేను యాక్చువల్లీ ఉంటే డెఫినెట్లీ చెప్పేదాన్ని, కానీ లేదు కాలేజ్ టైమ్స్ లో అలాంటిది. ఓకే, కాలేజీ వదిలేసేయండి మీరైతే. కాలేజ్ ఇప్పుడు వచ్చేసేయండి ప్రెజెంట్ గా వచ్చేసేయండి. ఇప్పుడు మరి నా ఫర్ ఎవర్ క్రష్ వచ్చి మాధవన్. హీరో మాధవన్, రైట్. సో ఇప్పుడు మాధవన్ అంటే ఇప్పుడు మాధవన్ తీసుకురాలేం కదా మేడం. మరి ఇంకొకరు చెప్తే ఇంకొకరిని తీసుకొస్తారా? చెప్పండి, తీసుకొస్తా. లేదు, అంటే మీరు క్రష్ చెప్పారు కాబట్టి నేను ఫేవరెట్ హీరో అడిగినా కానీ మీరు మాధవ్ అని చెప్తారు ఏమైతే. చెప్తాయి. అండ్ నాని ఆల్సో మొన్న జీ ఈవెంట్కి వచ్చినప్పుడు వావ్ సో గుడ్ అంటే. వైట్ షర్ట్ కదా? యా, వెరీ హ్యాండ్సమ్, సో గుడ్. చాలా మంది ఉండాలి, ఇంకా దుల్కర్ సల్మాన్. ఐ లైక్ దేర్ యాక్టింగ్, బాగుంటది. బట్ క్రష్ నిజంగా నాకు గుర్తు రావట్లేదు. పింకీ ప్రామిస్.